జ్ఞానం కలిగితే, ఆత్మ అంటే పరమాత్మ కనుక నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానం కలిగింది. ఆ పరమాత్మను అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఆ పరమాత్మగా ఉండటం వీలవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా అసత్యమైనటువంటి స్వప్నతుల్యమైనటువంటి ఈ ప్రపంచం కానీ, ఈ దేహాలు కానీ, ఇవన్నీ కూడా మిథ్య, అవన్నీ వట్టిదే అని సమస్తమైనటువంటి వేదాంత శాస్త్రాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే పరమ భక్తాగ్రసుడైనటువంటి కబీర్ దాస్ అంటాడు, కంటిలోన కనుపాప రీతిగా మన దేహంలో దేవుడున్నాడు. కంటిలో ఉన్నటువంటి కనుపాప రీతిగా ఈ దేహంలో భగవంతుడున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేనటువంటి మూర్ఖుడు భగవంతుడిని బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉంటాడు అన్నాడు కబీర్ దాస్. పరమసత్యమైనటువంటి మన నిజస్వరూపం ఎల్లప్పుడూ కూడా అంతటా భగవంతుడు అనేటువంటి పేరుతో, పరమాత్మ అనేటువంటి పేరుతో, బ్రహ్మము అనేటువంటి పేరుతో ఎప్పుడు కూడా వెలిగిపోతూనే ఉన్నాడు. ఆయనకి ఏం ఇబ్బంది కలగల, ఇబ్బంది అంతా మనకే వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా సూక్ష్మాతి సూక్ష్మై స్వయం ప్రకాశమై బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉన్నాడు. అయితే దీనిని గ్రహించుకొని మనం కనుక ఈ దేహ తాదాత్మ్యాన్ని కనుక విడిచిపెట్టామా, దేహం నేననేటువంటి భావాన్ని కనుక వదిలిపెట్టామా, ఈ అజ్ఞానాన్ని కనుక మనం వదిలిపెట్టామా, ఈ భ్రమని కనుక మనం వదిలిపెట్టామా, అలా వదిలిపెడితే మన నిజస్వరూపంలో మనం ఉండిపోతాం. అలా మన నిజస్వరూపంలో మనం ఉండిపోవటమే భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే. మన యొక్క స్వరూపంలో మనం ఉండటమే, మన యొక్క స్వరూపంగా మనం ఉండిపోవటమే, అదే నిజమైనటువంటి భక్తి. కాబట్టి స్వస్వరూప అనుసంధానంతో ఆత్మానుభూతి పొందటానికి చేసేటువంటి ప్రయత్నమే భక్తి అన్నారు. అది భక్తి సాధన అంటే మనం చేయాల్సింది మన యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకొని ఆ స్వరూపంతో మనం కాస్త అనుసంధానమై దాని ద్వారా నేను ఆత్మను పరమాత్మను అనేటువంటి ఆ ఆత్మానుభూతిని పొందాలి. అది పొందటానికి చేసేటువంటి ప్రయత్నమే ఇక్కడ భక్తి. భగవంతుడు తనకన్నా వేరుగా ఉన్నాడని భావిస్తూ మూఢనమ్మకాలతో చేసేటువంటి పనుల్ని భక్తి అంటుంటారు సామాన్యంగా. భగవంతుడిని తెలుసుకోకుండా, భగవంతుడంటే ఎలా ఉంటాడో తెలియకుండా, నేనేమో మనిషిని, ఒక వ్యక్తిని, జీవుణ్ణి, భగవంతుడేమో నాకంటే వేరుగా ఎక్కడో ఏ లోకాల్లోనో ఉన్నటువంటి వాడు అనేటువంటి భావనతో, అనేటువంటి మూఢనమ్మకాలతో మనం ఏవైతే చేస్తూ ఉంటామో పనులు ఈ లోకంలో, అవన్నీ కూడా భక్తి అని అంటారు. కానీ అలాంటి పనులు ఎంతకాలం చేసినా సాధకుడిలో ఎలాంటి పరివర్తన ఉండదు. అంటే ఎంతకాలం విగ్రహాలని పెట్టుకొని ఆ విగ్రహం నీకంటే వేరుగా ఉంది అనేటువంటి భావనతో ఆ విగ్రహానికి చేసేటువంటి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు మొదలైనటువంటివి ఏవైనా సరే ఎంతకాలం చేసినా, ఎంతకాలం అని అంటే కొన్ని వందల జన్మలు, వేల జన్మలు, కోట్ల జన్మలు చేసినప్పటికి కూడా ఏ రకమైనటువంటి పరివర్తన ఉండదు. పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని, యథార్థ తత్వాన్ని శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోకపోతే నువ్వెప్పుడూ అజ్ఞానంలోనే ఉంటావు. ఎప్పుడు భగవంతుడు నీకంటే వేరుగా ఉన్నాడని అనుకుంటావు. ఎప్పుడు భగవంతుడు వేరుగా ఉంటాడు, నువ్వు వేరుగా ఉంటావు. నువ్వెప్పుడు జీవుడిగానే ఉంటావు. కానీ నీలో ఏ రకమైనటువంటి పరివర్తన కలగదు, ఏ రకమైనటువంటి ప్రగతి నీలో ఉండదు. కాబట్టి వాటి వల్ల నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరదు నీకు అని భగవాన్ రమణ మహర్షి తెలియజేస్తున్నారు. రమణ మహర్షి అంటారన్నమాట, ఎంతకాలం ఇలాంటి కర్మలు చేసినప్పటికీ కూడా అది భగవంతుణ్ణి అందుకోవటం, ఆత్మానుభూతి పొందటం అనేటువంటిది జరిగేది కాదు. కాబట్టి భక్తి అని అంటే అన్యమెరుగని భగవత్ చింతన. భక్తి అని అంటే ఇతరత్రా ఏమీ తెలియకుండా ఉండేటువంటి భగవత్ చింతన. అంటే ఇతరత్రా అంటే ఏమీ లేదు, ప్రపంచం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు, భోగాలు, విషయాలు, వస్తువులు, వ్యామోహాలు, ఇవే. వీటితో ఏ సంబంధం లేకుండా నిరంతరము కూడా అనన్యమైనటువంటి భక్తితో ఆ పరమాత్మని, ఆ భగవంతుణ్ణి నిరంతరము కూడా స్మరిస్తూ, తలుచుకుంటూ, ఆయనతో అనుసంధానం అవుతూ అలా ఉండటం ఏదైతే ఉందో అదిగో అదే నిజమైనటువంటి బోధ.
కాబట్టి ఈ భగవత్ చింతన అంటే అన్యమెరుగనటువంటి భగవత్ చింతన అనేటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ బోధని సరిగ్గా అర్థం చేసుకోవాలి. భగవత్ చింతన అంటే ఆత్మచింతన. ఆత్మచింతన అంటే నీ స్వరూప చింతన. అదే స్వస్వరూపానుసంధానం. స్వస్వరూపానుసంధానం అని అంటే ఏదో తాడేమైనా తీసుకొచ్చి దానికి దీనికి కట్టేశామని మనం చూడటం కాదు. ఆ తాడు ఏమిటనంటే, తాడే ఏమిటో తాడు నీ మనస్సు. కాబట్టి మనస్సును ఏం చేయాలంటే ఆ స్వరూపానికి వేసి బిగించి పారేయాలి. ఇది అనుసంధానం. అంటే ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఆ భగవతత్వాన్ని గురించినటువంటి నిరంతర చింతన చేస్తూ ఉండాలి. అప్పుడే ఆత్మతో ఐక్యత జరుగుతుంది, అప్పుడే ముక్తి సాధ్యమవుతుంది. ఇలాంటి జ్ఞానాన్ని మనం పొందాలంటే అన్నిటికంటే ప్రాథమికమైనటువంటి సాధన జపం. నేను చెప్పుకున్న మంత్ర జపం. ఈ మంత్ర జపంలో ప్రధానమైనటువంటి విషయాలు, ఒక మంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించి ఆ మంత్రాన్ని నిరంతరము కూడా చేస్తూ ఉండాలి. ఎన్ని మాలలు నీ గురువు చెప్తాడో అన్ని మాలలు చేస్తూ ఉండాలి. నేను చెప్పుకున్నాం, మాలలు పట్టుకుంటే ఏదైనా తేడా వస్తుంది. మాలలు లేకపోయినా సరే మనం ఎంత టైం మనం చేయాలనుకుంటాం అంత టైం చేస్తుంటాం ప్రారంభ దశలో. ఆ తర్వాత ఇక టైం లేదు, నిరంతరము కూడా ఆ భావనలో ఉంటాయి. నువ్వు ఏం చేస్తున్నా, తింటున్నా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా, అటు ఇటు పోతున్నా, ఎక్కడికైనా ప్రయాణం అయిపోతున్నా, ఏం చేస్తున్నా సరే నిరంతరము కూడా ఆ భావన లోపల తిరుగుతూ ఉండాలి, ఆ మంత్రం లోపల తిరుగుతూ ఉండాలి. అట్లా చేసేటువంటి జపమే నిజమైనటువంటి జపం. అంతేకాకుండా జపంలో 3 పరికరాలు మనకు ఉపయోగపడుతున్నాయి: మనో, వాక్, కాయం. మనస్సు ఏం చేయాలంటే ఆ మంత్ర అధిష్టాన దేవత మీద దృష్టి నిలపాలి. మంత్ర అధిష్టాన దేవతనంటే సామాన్యులైనటువంటి వాళ్ళకేమో రాముడనో, కృష్ణుడనో, వెంకటేశ్వర స్వామినో, అదేనో ఇదనో వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ ఇష్టమైనటువంటి ఆ దేవతా రూపం మీద దృష్టి పెడతారు. అదే అలా కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు కనుకైతే పరమాత్మ అంటే ఇందాక నేను చెప్పుకున్నాం కదా, పరమాత్మ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యం, రూపం లేనటువంటి, గుణాలు లేనటువంటి, ఏ రకమైనటువంటి ప్రత్యేకతలు లేనటువంటి, ఏ అవసరాలు లేనటువంటి కేవల చైతన్యం. కాబట్టి ఆ చైతన్యం పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మ మీద, ఆ చైతన్యం మీద, ఆ స్వరూపం మీద, ఆ నీ స్వరూపం మీద నువ్వు అలా దృష్టిని పెట్టడమే మనసుతోటి. ఇది అధిష్టాన దేవత మీద దృష్టి పెట్టడం. మరి వాక్కుతో ఏం చేయాలి? ఆ మంత్రాన్ని పలకాలి. అది ఉచ్చ పైకైనా పలకొచ్చు, లేకపోతే పెదవులు కదిలిస్తూ పలకొచ్చు, లేదా పెదవులు నాలుక కదిలించకుండా లోపల చేయొచ్చు. ఎలా చేసినా సరే పర్వాలేదు, కాకపోతే ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనటువంటి అలా చేయాలి. అంతేకాకుండా జపం చేసేటువంటి వాళ్ళు నిద్ర రాకుండా, లేదా నిద్ర వస్తే నిద్రపోయిన తర్వాత చేయటం, మరి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మితాహారం, సాత్వికాహారం ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. ఇట్లా ఈ జపానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ జపాన్ని సాధారణమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళ వరకు చేయాలి. అయితే ఈ జపం వల్ల చివరికి ఏమిటి పరిస్థితి అని అంటే, జపం వల్ల ధ్యాన సిద్ధి కలుగుతుంది. జపం వల్ల ధ్యానంలో ప్రవేశిస్తాం. ధ్యానం జపం కన్నా కొంచెం కష్టం. ఎందుకనంటే అక్కడ ఒక్క మనస్సే ప్రధానం ధ్యానంలో. ఇక్కడైతే కాస్త శరీరం అవన్నీ ఉన్నాయి, తిరుగుతూ ఉంటాయి. ఈ తిరుగుతూ ఉంటే కాస్త మనసు ఇక్కడ ఉంటుంది. అక్కడ మనస్సు ఒక్కటే కాబట్టి అది కాస్త పరుగులు తీస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే చక్కగా జపం చేస్తుంటారో ఈ జపం చేసినటువంటి వాళ్ళకి అదిగో ఆ మనస్సు అక్కడ నిలవటానికి, ధ్యానంలో మనసు నిలవటానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఆ ప్రకారంగా ఈ జపం చక్కగా చేయటం వల్ల ధ్యానానికి నీకు అర్హత కలుగుతుంది. అలాగనే జపం కనుక బాగా చేసినట్లయితే జపం వల్ల మాంసమయమైనటువంటి శరీరం మంత్రమయమవుతుంది. అలాగనే ఈ జపం అనేటువంటిది నీకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. అంటే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వ్యామోహాలకు లోను కాకుండా నిన్ను ఈ మంత్రం అనేటువంటిది నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఇట్లా అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలతో జపాన్ని సాగించాలి. ఈ జపాన్ని సాగించేటప్పుడు నాకు ఎందుకు ప్రగతి లేదు
అని ప్రగతి లేనటువంటి వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం కారులో ఎక్కడికైనా ప్రయాణం అయిపోతున్నాం అనుకోండి, కొంత దూరం పోయిన తర్వాత కారు ఆగింది. ఆగితే మనం ఏం చేయాలి? ఆ బానెట్ ఎత్తి ఎందుకని ఆగింది, ఏ కారణం చేత ఆగింది, ఎక్కడైనా వైర్ ఏమైనా ఊడిపోయిందా, ఏదైనా వేడి ఎక్కువైపోయిందా, ఏదైనా సేల ఏమైనా ఊడిపోయిందా, ఏదో చూడాలి. అలా చూస్తే ఎక్కడ ఏది కనుక తేడా ఉన్నట్టే దాన్ని కాస్త సరి చేసుకుంటే మళ్ళీ ప్రయాణం సాగుద్ది. అంతేగాని ఊరికి నేను కూర్చొని దాన్ని తిప్పుతా ఉంటే, చక్రాన్ని తిప్పుతా ఉంటే ఎక్కడికి పోద్ది? ఆ చక్రం మాత్రం తిరుగుతూ ఉంటుంది, కారు మాత్రం కాదు. అదే ప్రకారంగా మనం కూడా ఏమిటంటే ఈ ప్రయాణంలో, ఈ భగవంతుడి దగ్గరికి మనం చేసేటువంటి ప్రయాణంలో ఈ ప్రయాణంలో మనం కూడా ఎక్కడైనా ప్రగతి కనుక లేకపోయినట్లయితే ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసి ఎందుకని నాలో ప్రగతి లేదు అని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ప్రగతి లేకపోవడానికి కారణం ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం, చిత్తశుద్ధి లేకపోవటం, గురువు మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేకపోవటం, ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు ఉంటే వాటిని కూడా మనం జాగ్రత్తగా గమనించి మనం వాటిని సరి చేసుకుంటే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ముందుకు వెళ్ళి ధ్యానంలో మనం ప్రవేశించగలుగుతాం. అయితే ధ్యానం అంటే ఏమిటి, ఏం చేయాలి అనేటువంటి విషయం ఉంటుంది. ఎందుకంటే సామాన్యంగా ధ్యానం అంటే మనకి సినిమాల్లో చూపిస్తుంటారు, లేదా సీరియల్స్లో చూపిస్తుంటారు, లేకపోతే ఇంకెక్కడైనా చూపిస్తుంటారు, లేదా ఎక్కడైనా మనం డైరెక్ట్గా జరిగే కాడ చూస్తుంటాం. కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చుంటాడు. ఓహో ఇంతేనా ధ్యానం అని అనుకుంటాం. కానీ అది కాదు, అది అంతే. కానీ దాంట్లో చాలా ఉంది. ఏముందో మనం రేపు తెలుసుకుందాం.